ఓకే. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ది ఈచ్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఫస్ట్ది వచ్చి 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి. 140ని ఎలా రాయొచ్చు? 270 సార్. 270 సార్. 70ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 35. 35ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 35ని 5 7 సార్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి 2 2 సార్లు వచ్చింది, 5 ఒకసారి వచ్చింది, 7 ఒకసారి వచ్చింది. అయిపోయింది. 2 power 2 ఇంటూ 5 power 1 ఇంటూ 7 power 1. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 156కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 156 6 చివరి ఉంది, 2తో అవుతుంది. 2 7 సార్ 14, 1 6 2 8 సార్ 16. అగైన్ 2 ఇంటూ 8 ఉంది కాబట్టి 2తో అవుతుంది. 2 3 సార్ 6, 1 8 2 9 సార్ 18, 39. 9 + 3 12 కాబట్టి 3తో అయిపోద్ది. 2 ఇంటూ 3 ఇంటూ 13. డివిజన్ రూల్స్ తెలిస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మరి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. 2 2 సార్లు వచ్చింది, 3 ఒకసారి వచ్చింది, 13 ఒకసారి వచ్చింది. సో మనకి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు మనకు ఉండే బోర్డు చాలా చిన్నది కాబట్టి క్లీన్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 3825 చివరికి 5 ఉంది. డివిజన్ రూల్ ఆఫ్ 5 ప్రకారం ఇది 5తో డివిజన్ అయిపోతుంది. 5 ఇంటూ 5 7 సార్ 35, 5 7 సార్ 35, 3 2 ఉంటుంది, 5 6 సార్ 30, 2 5 ఉంటుంది, 5 5 సార్ 25. అగైన్ 5 వచ్చింది. 5 ఇంటూ 5 1 సార్ 5, 5 సార్ 25 + 1 5 3 సార్. ఓకే. నెక్స్ట్ 5 ఇంటూ 3 5 సార్ 15, 3 1 సార్ 3. అగైన్ 5 ఇంటూ 3 ఇంటూ 17. 17 అనేది ప్రైమ్ నెంబర్, ఇంకా మరి చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి? 5 2 టైమ్స్ వచ్చింది. సో 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్. 3 2 టైమ్స్ వచ్చింది, 3 స్క్వేర్. 17 ఒకసారి వచ్చింది, 17 power 1. ఇది మనకి 3825కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనమాట. ఓకే. మన ప్రొసీజర్ ఏంటి? బోర్డ్ క్లీనింగ్. నెక్స్ట్ 505 చూద్దాం. 5005 సారీ. ఓకే. 5005 ఫస్ట్ 5 చివరకు ఉంది కాబట్టి 5తో అయిపోద్ది. 5 1 సార్ 5 0 0 5 1 సార్ 5. ఇప్పుడు 1001 అనేది దేంతో అవుద్దో చూడాలి. ఓకే. ఇది దేంతో అవుద్ది? ఫస్ట్ 7తో చూద్దామా? 7 1 సార్ 7, 3 ఉంటుంది, 20, 7 4 సార్ 28, 2 1 7తో అవుతుంది. 5 ఇంటూ 3తో అవ్వదు, ఎందుకంటే 1 + 1 2 వస్తుంది. సో 5తో అవ్వాలంటే చివరికి 5 ఉండాలి, అవ్వదు. నెక్స్ట్ 7తో చేయాలి. 7 ఇంటూ 7 1 సార్ 7. నెక్స్ట్ ఇది క్లీన్ చేస్తాం. ఓకే. 7 1 సార్ 7, ఇంకెంత ఉంది? 3 0, 7 4 సార్ 28, 30లో 28 పోతే 2 1, 7 3 సార్ 21. ఓకే. ఇప్పుడు 5 ఇంటూ 7 ఇంటూ ఇది మళ్ళీ 7తో అవుద్దా? అవ్వదు, కానీ మళ్ళీ 11తో అవుతుంది. 11 1 సార్ 11, 3 3, 11 13. సో 5 power 1 ఇంటూ 7 power 1 ఇంటూ 11 power 1 ఇంటూ 13 power 1. ఇది అయిపోయింది. 5005కి చేసాం. ఓకే. నెక్స్ట్ వచ్చి 5005ది అయిపోయింది. 7429 అన్నాడు. 7429. దీనికి 9 2 11 15 7 22 3తో అవ్వట్లేదు.
3తో అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం దేంతో అవుద్ది ఇది? 17తో అవుద్ది. 17తో అవుతుంది. 17 ఇంటూ సో 17 4 సార్ 68, 17 నాలుగు 68. అబ్బా చెమట పట్టిందా? 17 నాలుగులు 68, 68 అంటే 6 2, 17 మూడులు 51, 17 ఏళ్ళు 119, 17తో అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 13తో అవుద్దేమో చూడండి. 13 మూడులు 39, 39 47 కాబట్టి అవ్వదు. సో 19తో అవ్వచ్చు. 19 రెళ్ళ 38, 38 అంటే 8 4 5 7 ఓకే 19తో అవుతుంది. 19 రెళ్ళ 38, 38 అంటే 5 7 19 3 57, 23 ప్రైమ్ నెంబర్. 17 ఇంటూ 19 ఇంటూ 23 అనేది మనకి ఆన్సర్ పవర్ 1 1 1 ఒక్కొక్కసారి వచ్చాయి కాబట్టి అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ అయిపోయింది. ఏదైనా డౌట్స్ ఉంటే రీచ్ అవ్వచ్చు. సైనింగ్ ఆఫ్.